తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో సిఐడి అధికారులు కొన్ని పత్రాలు తగలబెడుతుండగా చూడ్డానికి వెళ్లిన స్థానికులకు వాటిలో హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలు కనిపించాయి. వీటిని స్థానికులు వీడియోలో తీశారు. ఆ వీడియోలను అన్నింటినీ తమకు ఇవ్వాలని సిఐడి అధికారులు వారిపై ఒత్తిడి తెచ్చారు. ఈలోగా విషయం రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ఇంతకు చంద్రబాబు గారి కేసులకు సంబంధించిన పత్రాలను ఎందుకు మాయం చేస్తున్నారు? కొద్ది నెలల క్రితం జగన్ కోరిక మీద సిట్ సిఐడి అధికారులు చంద్రబాబు గారిపై అనేక అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. కేసులైతే పెట్టారు, కానీ అవి అక్రమ కేసులు కావడంతో కోర్టులో సమర్పించేందుకు వాళ్లకు ఆధారాలు కావాలి. అందుకోసం అనేకమైన అడ్డదారులు తొక్కి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అందుకోసం ఎలాంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణికి చెందిన ఐటీ రిటర్న్స్, ఇతర కీలక పత్రాలను సిట్ దొడ్డిదారిన సంపాదించింది. వాటి ఆధారంగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారు. అప్పుడేదో జగన్ కోసం అలా చేశారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం మారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే తమపై చర్యలు ఉంటాయన్న భయంతోనే అధికారులు ఫేక్ పత్రాలను మాయం చేస్తున్నారని జనం అంటున్నారు. వాళ్ల భయం